హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రవి గురించి మనము మాట్లాడుకుందాం. రవి అస్ట్రాలజీలో రవి అనేటువంటి గ్రహం ఇట్స్ ఎ కింగ్లీ ప్లానెట్. మనం ఆస్ట్రాలజీలో రవి వేటికి కారకత్వాలు వహిస్తాడు అని ఈరోజు మనం మాట్లాడుకుంటే, రవి అధికారానికి, మనకి బేసిక్గా మన శరీరంలో ఆత్మకి కారకత్వం వహిస్తాడు. అండ్ మన బాడీలో కుడి కన్నుకు కూడా కారకత్వం వహించేది రవి. రవి యొక్క ప్లేస్మెంట్ మన జాతకంలో బాగుండకపోతే కొన్ని విషయాలు, అంటే రవి ఏ విషయాలకైతే కారకత్వం వహిస్తాడో ఆ విషయాలన్నీ కూడా పాడైపోతాయి. ఒకవేళ బాగుంటే, రవి ప్లేస్మెంట్ బాగుంటే, ఆ విషయాలకు సంబంధించిన ప్రతి కారకత్వాలు కూడా బాగుంటాయి అని చెప్పొచ్చు. ఇంకా రవి గవర్నమెంట్ రిలేటెడ్ విషయాలకు కూడా రవి కారకత్వం వహిస్తాడు. అండ్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా రవి కారకత్వాన్ని వహిస్తాడు. హార్ట్ కూడా రవి కారకత్వం వహిస్తాడు. కుడి కన్నుకి, ఆడవాళ్ళకైతే రవి ఎడమ కన్నుకి, మగవాళ్ళకైతే కుడి కన్నుకి రవి కారకత్వం వహిస్తాడని చెప్పచ్చు. అండ్ రవి బేసిక్గా కాలచక్రంలో 9వ హౌస్కి, అంటే మన జాతక చక్రం లగ్నం నుంచి 9వ హౌస్కి భావానికి కారకుడు. ఆ భావకారకుడు బాగలేకపోతే తండ్రి ఉన్నా సరే ఎమోషన్ అనేటువంటిది సరిగా పనిచేయదనమాట. ఇంకో విషయం ఏంటంటే, రవి రాహుకేతువులతో సంబంధం కలిగి ఉన్న లగ్నంలో రవి అండ్ శని. మన పురాణాల్లో రవి అండ్ శని ఎప్పుడు కూడా భద్ర శత్రువులుగా పరిగణించబడ్డారు. కాబట్టి రవి అండ్ శని ఒకరికొకరు ఎదురు దృష్టితో ఉంటే, అంటే తండ్రి కొడుకుకు శత్రువుగా ఉండడం కానీ, లేదా తండ్రి కొడుకు శత్రువుగా ఉండడం కానీ, లేకపోతే తండ్రి ఒక దిక్కడ ఉండి బిడ్డ ఇంకో దిక్కడ వర్క్ చేసుకుంటూ వాళ్ళిద్దరు ఏదో ఒక కారణం బట్టి దూరంగా ఉండటం కానీ మనం చూడవచ్చు మన జాతక చక్రాల్లో వాటి యొక్క ప్లేస్మెంట్ని బట్టి. అదే కాకుండా రవితోటి కేతువు కలిసి ఉంటే ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో ఎక్కువగా ఆ జాతకస్తుడికి ఇంట్రెస్ట్ ఉంటుందని మనము గట్టిగా చెప్పవచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, గవర్నమెంట్ ఎప్పుడైతే రవితోటి 6th హౌస్కి సిగ్నిఫికెన్స్ వస్తే అతను సర్వీస్ ఓరియంటెడ్ జాబ్లో, అంటే గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్లో ఉంటాడని మనం గట్టిగా 100% ప్రెడిక్టివ్గా చెప్పొచ్చు. రవి మేషరాశిలో ఉచ్చ స్థితిలో ఉంటాడు. అండ్ తులారాశిలో నీచ స్థితిలో ఉంటాడు. అంటే ఎప్పుడైతే ప్రతి గ్రహానికి ఉచ్చ స్థితి ఎక్కడైతే ఉంటుందో దాని ఎదురు హౌస్ అనేటువంటిది నీచ స్థితిలో ఉండడం జరుగుతుంది. అండ్ రవి ఇంకొకసారి మనం డిస్కస్ చేసుకుంటే, రవి మన తనుకారకుడు, అంటే ఆత్మకారకుడు, అండ్ కుడి కంటికి కారకుడు, అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కారకుడు, అండ్ అధికారానికి కారకుడు, అండ్ సెల్ఫ్ మోటివేషన్కి కారకుడు, అండ్ గవర్నమెంట్ రిలేటెడ్ కారకుడు, అండ్ అథారిటీకి కారకుడు, అండ్ హార్ట్ కూడా రవి కారకత్వం వహిస్తాడు. హార్ట్ విషయాలు కూడా కారకత్వం వహిస్తాడు. అండ్ రవి కుజుడు ఇద్దరు కలిసి మన జాతక చక్రంలో ఉంటే వాళ్ళకి సైట్ ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ మన జాతక చక్రంలో రవి లగ్నంలో ప్లేస్ అయి ఉంటే వాళ్ళకి బేసిక్గా వాళ్ళకి చాలా కోపం ఎక్కువ ఉంటుందని మనం చెప్పచ్చు. అండ్ ఇది రవి లగ్నంలో ఉంటే సప్తమాన్ని చూస్తాడు. కాబట్టి ఎప్పుడైతే సప్తమాన్ని చూస్తాడో మ్యారేజ్ని కొద్దిగా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అది మళ్ళీ అదర్ సిగ్నిఫికెన్సెస్ కూడా చూడాలి. ఎప్పుడైతే మనం కేపీ ఆస్ట్రాలజీలో రవి విషయాన్ని మ్యారేజ్ లైఫ్ని రవి పాల్గొడతాడా లేదా అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటే, మిగతా సిగ్నిఫికేషన్స్ కూడా పరిగణలోకి తీసుకొని రవి మ్యారేజ్ లైఫ్ని పోగొడతాడా లేదా అనే విషయాన్ని మనము
జాగ్రత్తగా విశ్లేషించి గ్రహించాల్సిన విషయం ఎంతో ఉంటుందని నేను చెప్తున్నాను. అండ్ అండ్ ఇంకో విషయం ఏంటంటే రవి గురు యొక్క కాంబినేషను, రవి బుధుడి యొక్క కాంబినేషను, ఈ యొక్క కాంబినేషను బాగుంటుందనే చెప్పవచ్చు. ఎందుకంటే రవి బుధుడు కలిస్తే బుధాదిత్య యోగాన్ని ఇస్తాడు. రవి గురును కలిస్తే ఆ లగ్నంలో కలిసి ఉంటే అతనికి మంచి ఒక ఒక నాయకత్వపు లక్షణాలు బాగా ఉంటాయని కూడా మనము గట్టిగా చెప్పవచ్చు. అండ్ అంటే నెక్స్ట్ వీడియోస్లో రవి ఇంకొక సెకండ్ ప్లేస్లో ఉంటే ఏ విధంగా ఫలితాలు ఇస్తాడు, అండ్ థర్డ్ ప్లేస్లో ఉంటే ఏ విధంగా ఫలితాలు ఇస్తాడు, మొత్తం ఈ 12 భావాలని కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇది రవి గురించి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ and please click on the bell icon for latest notifications. Thank you so much friends for watching this video. Thank you.